పటేల జరా మా అన్నయ్య షాయక్ పాలు పోయమన్నాడే. జరా మా అన్నయ్య పోయమన్నాడే పాలు. జర పాలు పోయి పటేల జర నీకు దండం పెడతా. పటేల జర పోయే జర సరి పెడుతుంది షాయ్ జర పోయి పటేల. సరేనే పటేల నీకంటే ఎక్కువ మంది షాయక్ పాలు వచ్చినాం. మొత్తం మీద పాలైతే విన్నా షాయక్ పోసిండే షాయ్ కాసుకుంటూ పోయి అన్ని పనులు చేసిన పోయొచ్చిన తీసిండే. సరే సరే ఇంకో తమ్మి ఇగో ఈ జనాలకు తెలియదా ఈ నరేందర్ అంటే ఎట్లుంటో తెలియదా ఈ గబ్బాస్ అంటే ఎట్లుంటో తెలియదా? అవునే అవునే నీ అంత మంచోడు ఏడుంటాడే. ఇగో నీకు అన్యాయం చేయాలని ఎప్పుడు ఉంటా తమ్మి నా మనసుకు ఉండదేవో. ఇగో అమ్మయ్య సంపాదించిన ఆస్తో అట్రు నగలో నట్రు భూమో పుట్రో ఇంతో తగ్గబడ్డది. మరి శరీరంతో పంచుకోవాలి అయ్యే చచ్చిపోయి పంచుకోవాలిగా తమ్మి మరి తప్పుతాదిరా. అవునే నువ్వు ఎట్లా అంటే అట్లనే అన్న. తమ్ముడు మంచోడే ఆయుడు మరి నాకి ఏం తెలియదు దీనికి. అగో ఈ ముఖం చూడు అంబేద ముఖమే మా ఓని అంబేదనే ఆయుడు తమ్మి అన్న. మరి నాయన సంపాదించిన 15 ఎకరాలు ఉందిరా. అవునే ఇక దాన్ని మంచుతా చూడు మరి. సరేనే ఇక రాళ్ళు రప్పలు అన్ని ఉన్నాయి. 5 ఎకరాలు నీకు మంచిదే. గీత తరి పొలం రా 10 ఎకరాలే నాకు. సరేనే నీకు 10 ఎకరాలు. సరేనే అన్న నాకు 5 చూసినావురా నేను ఎంత మంచిగా చూసినావురా. ఇప్పుడన్నా తెలుస్తున్నది ఈ జనాన్ని అడగరా చెప్తారు ఈ గబ్బాస్ అంటే ఎట్లా చెప్తారు. అవునే అన్న ఏ దునియాలో ఎత్తికినా నీ అంత మంచోడు దొరుకుతాడు. 5 ఎకరాలు పొలము. సరేనే నాకు 10. నీకు 5. సరేనే నాకు 10. అయ్యా తమ్మి మరి ఇక భూమి అంటే మంచిది మంచిగా మంచిగా చెప్పరా. మంచిగా వచ్చినవే నాకంటే ఎక్కువ తెలుసు సరే నీకు. మా సచ్చారించారు తర్వాత ఈడేనాయా ఈ తర్వాత సచ్చారించారు ఇక ఎవ్వరు లేరా మీద. ఇక చూసినావు తమ్మి అన్న ఇంత బంగారం ఉన్నదిరా. అవునే అమ్మాయి అన్న అల్లకడాలు కిలా ఏంటి కిలా రా నీకు. బంగారం ఏదో 3 తులాలు నాకు. నీకు కిలా ఏంటిరా. సరేనే మంచిదే నాకు 3 తులాలే బంగారం. నీకు కిలా ఏంటి. సరేనే నాకు 3 తులాలే బంగారం. సరే తమ్మి ఇక మంచిగా మంచిగా ఎప్పుడా ఇక అన్న నువ్వు ఎట్లా అంటే అట్లా నేనే. నీకు తెలియక కాదు ఈ గబ్బాస్ అంటే ఈ ధర్మాన కూడా ఎంత పేరుందో అందరికి తెలిసే. అవునే ఇగో మంచికి ఒక్కొక్కరు అయితే మంచికి మారిపోయారు అని పిలుస్తారు దూరం నుంచి నాకు తెలుసుగా తమ్మి నీకు. అవునే సరే తమ్మి ఇంకా ఇల్లు ఉందిరా. అవునే అయ్యా 4 అంతస్తాలు కట్టిండు. అవునే కింద ఒక గుడిసెల ఇల్లు ఉంది. అవునే నీకేమో కాళ్ళనో పంటవు కీళ్ళనో పంటవు మోకాళ్ళనో పంటవు. ఎగో నేను చూస్తే బాధ అవుతుంది తమ్మి నాకు. ఏం చేయాలరా అందుకనే ఇక మరి నువ్వు మిద్దెకి దిగుతావురా. అందుకనే రా ఇక అవస్థ అన్నో అనుకుంటే నేను ఇక ఆ 4 అంతస్తు నేను ఎక్కి దిగుతారా. అన్న నువ్వు ఆ గుడిసెలింటుండురా తమ్మి. సరేనే అబ్బో ఇది మంచోడా మావాడు మంచోడా. ఇంకేం తమ్మి తెలుసగా ఇగో అంతస్తులలో ఉబ్బరం నీకు అసలే పడదు. అవునే ఇగో ఈ గుడిసెలు చూడు గాలి అవసరం లేదా తమ్మి నీకు. అవునే ఇగో నేను అన్నారని చేస్తున్నా తమ్మి. నువ్వు ఎట్లా మంచోడాయుడు మా బందగంటి ఏందనుకుంటారు మీరు మంచోడాయుడు. ఇగో ఈ ముఖం చూడరా ఒకసారి అంబేదనా మామూలు అంబేదా మంచోడాయుడు తమ్మి అన్న. ఇగో నాయన మొన్ననే పోతా ఒక మోటార్ సైకిల్ కొన్నాడు. అవునే ఇక మోటార్ సైకిల్ ఉన్నది. అవును అందులో గ్యాస్. అవునే అవునే నువ్వు గీనుగా పెద్దల రాపోవాలంటే టికెట్ పైసలు లేవా బాధపడతావు. అవునే అవునే చూస్తే బాగా అనిపిస్తుంది నాకు తెలిసేగా. అదిరా మావాడు అంబేదనే మావాడు
అన్న. 20 ఏళ్ళ సైకిల్ ఉన్నది ఆడ అవునే పైకాడు పోయి క్వింటల్ కాదు 150 కిలోల బస్ వేసుకోవచ్చు దాని మీద. అవునా ఇలా ఇంత గాసమో గంజా పోతేనే నడుస్తుంది. అంతేనే. పైసలు లేకపాయే. నా దాని ఇక్కడ సరే తమ్మి నువ్వు సైకిల్ తీసుకోరు ఇక అప్పో. అనా సరేనే మొత్తం ఇగో నేను పైసలు పెట్టి గాసం పోసి నడిచే బండి తీసుకుంటా. సరేనా తమ్మి? సరేనే. ఇగో మావాడు అమ్మేదనే నాకు తెలిసి ఈ గుణం చూడలే అమ్మేద ముఖమే మావాడు. చూస్తాను కూసుకొని ఎప్పుడు ఉంటాయి కానీ మంచోడే మావాడు. తమ్మి అన్నా ఇక ఇంటి ముందర ముంత మాట చెట్టు ఉండే. అవునే దాన్ని వంచాలి కదా మరి. పంచాలే ఓ, అన్ని వంచుతున్నాం అన్నదమ్ముల మనకు అన్ని వంచుకోవాలి. ఇది వంచుకోవాలి కదా తమ్మి. అవునే ముంత మాట చెట్టు సగం మీదురా కింది నుంచి అన్నా. ఇంతలాంటి మొద్దుంది. అనా ఇంతలాంటి మొద్దునేది అనా ఇక మీదున్న ఏదో ఆకు అలమో కాయో పండో అన్నా నాకు అనా మీకు ఇంతలాంటి మొద్దురా అనా నాకు దాని మీద ఉన్న ఆకులు ఆ, చూసినావురా ఎంత మంచి నాది మంచి గుణం రా తమ్మి. అవునే అన్నా ఇంకో గట్నే అనా ఇప్పుడు ఆవు అయిపోయి పంచడం మోటార్ సైకిల్ అయిపోయి అనా ఇంకేమైనా ఉంటే చెప్పురా పంచిస్తా. బర్రె ఉంది కానీ ఊరికాడా బర్రెనా ఇగో బర్రె గిన మావానికి బర్రె మంచిసినాక ఇరిచి కావుతా నేను మీరు వినుండ్రి. నేను బర్రెని మంచిస్తాను తమ్మి. అనా ఊకే పెండకాయలు ఏమెత్తేస్తావురా. అవునే సగం నుంచి బర్రె ఉందనుకో అన్నా. సగం నుంచి ఇంకా నాది అందులో ఏముందిరా మొత్తం పెండ వెళ్తుంది. ఆ పెండకాయలు తీసుకుంటా అప్పుడప్పుడు కొన్ని పాలసుక్కలు వెళ్తాయి అంతే. లేకో ముందర మంచిగా బర్రె ముఖం అన్నా. మంచిగా అన్నా అప్పుడు ఇంత కుడి తాపి సరేనే ఇంత గడ్డి అయ్యి సరేనే నేను ఎంత పెండకాయలు తీసుకుంటారా తమ్మి. అన్నా ఏదో అవసరం మనం అనుకుంటే ఒక పాలసుక్కలు తీసుకుంటా గడ్డి. సరేనే సరే నా తమ్మి. సరే నేను ఎట్లా అంటే అట్లనే అన్నా ఇగో మరి తమ్మి ఇంకేమనుంటే చెప్తా మీ పంచిస్తాకో. ఇగో తెనాలిగి ఉన్నారు అన్నా. ఆది ముందరలే ఉన్నారు అందరు. అన్నా. పంచిస్తా చెప్పు. ఇంకేమున్నాయి అన్ని పంచుకుంటే పంచుకున్నాం కదా తమ్మి. అన్నా ఇంకో సరే మరి నేను గట్లా ఎర్రజెండ తూపం దాకా పోయేస్తా. చిన్న పని ఉందా నాకు అన్నా. పోయేస్తా. మరి ఉండు తమ్మి. ఓకేనా స్వామి? సరేనే మొత్తం మీద మా అన్న అయితే నాకు మంచిలే అన్ని నాకే ఎక్కువ ఇచ్చిండు పాపం. మా అన్ననే తక్కువ తీసుకుంటు. ఏ అమ్మా పండుగ వచ్చింది పిల్ల కట్టెలేవు. ఈ మాడి చెట్టు బాగానే వంచిండు మా అన్న. ముద్దు మొత్తం నాకే అన్నాడే. ముద్దు అయితే చాలా 50-60 ఏళ్ళ సంది ఎంతో ఉంది. ఇక కట్టెలు లేవు కాబట్టి నా ముద్దు నేను కొట్టుకుంటా. కానీ మా అన్న పండ్లు ఆకులు ఏది ముట్టుకోండి నేను. అమ్మయ్య మొత్తం మీద నాకు కట్టెలు అయితాయినాయి ఆ పొయ్యిలకు. అమ్మ మా అన్నయ్య నన్ను మెచ్చుకుంటాడు. నేను మా పనులు ఏమనలే. ఓరి పందగి తమ్మి. అన్న ఈడున్నానే. పోయమ్మా ఓరి నాయన నా ముంద మాట చెట్టు కొట్టిర్రా నాయన. ఓ అయ్యా ఓ తల్లి ఓ తమ్మి నా మాట చెట్టు కొట్టిర్రా తమ్మి చెప్పురు. అన్న నేనే కొట్టింది. నువ్వు అన్నా నిజం చెప్పరా తమ్మి నువ్వు కొట్టావురా. ఎవడు కొట్టి చెప్పండి. ఎప్పుడు ఎవడు నేనే కొట్టిండే. నువ్వు అన్నా ఏమిరా తమ్మి అన్న మార్చాడు అన్నా అన్నా మార్చాడు ఎందుకు వచ్చావురా. అన్న అట్లా కాదే పొయ్యిలకు కట్టెలు లేకుని మొద్దు నావు కానీ అట్లని మొత్తే కొట్టింది. నేను ఒక్క పండు తినలేదు ఇష్టమే అన్న. ఓ అమ్మో ఇక నా తోడు కాదు. ఓ అమ్మో ఓ దేవుడు ఓ నాయన ఈయనకి తెలివి వచ్చిందిరా నాయన. ఓ అమ్మ పంచించిన నిన్ను చిన్న ఉన్నావు సార్. నేను ఎంత ప్రేమగా చూసుకున్నారా. అవునే పండుగకు కాడికి బట్టలు తెస్తాయి. అవును తెచ్చినవే. నేను తంగి తెచ్చుకున్నా తమ్మి. అవునే తాగి అవునే ఇప్పించినవే. మరి ఎంత మంచి నేను చెప్పు. నేను మంచి నీకన్నా మంచి నాకేనే దొరుకుతాడే. అరే కొట్టేసినావు కదా చెట్టు కొట్టేసినావు. ఇక చూస్తారా నిన్ను చూస్తారా తమ్మి. ఇక చూసుకుంటారా రే అన్నా. చూసుకుంటారా అన్నా. ఇక చూసుకుంటా తమ్మి. అన్నా అమ్మ ఊరికేనంటే కొడుతు కదా అమ్మ పొలం అన్న పోయి తెచ్చుకోలే. మా అన్న నన్ను మెచ్చుకోవాలంటే ఏం చేయాలో ఏమో. బోర్ కాడు కనబడతారయ్యా. బోర్ కాడు నా బర్రె కుడిది అది దాపిస్తా. పోయి గడ్డ అయితే కోసుకొని వస్తా. బాగా కోసినాయి అలా గడ్డి మంచిగా
నాకు కూడా మోస్తలేదు అయ్యా ఈ గడ్డి ఎంత బరువు ఉందో. బర్రెని అయితే మంచిగా మేపుతున్నా. మెయ్యే బర్రె బాగా పెడుతుంది. అమ్మ బర్రె కూడా గడ్డి అంతా చిన్న కొంచెం చేస్తుంది. అన్నా అన్న ఏమైంది అన్నా? అయ్యో అన్నా అన్న ఏమైంది అన్నా? అన్న ఏమైంది? ఇట్లా కాలేరా బర్రె పాలు నించుంటే ఎందుకు? అవునే అట్లా కాదే. అయితే బర్రె గడ్డి అవునరా బర్రె పాలు నించి ఎందుకు వచ్చావురా? నువ్వు పాలు నించి ఎందుకు వచ్చావురా చెప్పు. అట్లా కాదే. కష్టపడి గడ్డి కోసుకొచ్చిన కానీ అది చూడు నా శ్రమ పట్టించుకోకుండా ఎట్టికే చిల్లం కొల్లం చేస్తుంది. అయినా ముంగల్ పక్క నాదన్నావు కానీ ఇక నా పక్కన కొడితే నీకేమవుతుందని తెలివికొచ్చిండ్రు ఓయమ్మో ఇట్లా ముడ్డి పట్టి అక్కడ ఇస్తే తెలివి ఎక్కువ తెలివి ఎక్కువైతుందరా నీకు? అన్నా ఏదో తప్పైంది. ఇక నా తోటి కాదురా పెద్ద మంది కమెంట్ మాట్లాడుకోవాల్సిందే. పెద్ద మంది ముందు పెట్టాల్సిందే. ఇక మాట్లాడే ఇక మారా కమెంట్ మాట్లాడుకోవాలి. పందగి అన్నా నమస్తే కోడి పెద్దయ్య. నమస్తే నమస్తే. ఏందిరా మీ పంచాది? ఇగో ఈడు కోడి పెద్దయ్య. నా గురించి నీకు తెలియంది కాదు. తెలిసే నాకు. మరి గబ్బాస్ అంటే మరి నాకు ఎంత మంచి పేరు ఉన్నది నీకు తెలియదా? అవును. ఈడు నా మార్షెట్ కొట్టేసిండా? ఈడు మార్షెట్ కొట్టేసినా? అట్లా కదా పెద్దయ్య. అయితే మా ఆయన చచ్చిపోయిండని ఇక అన్ని పంచుకుందాం అనుకున్నాం. ఇక ఇంటి ముంగ మార్చెట్ ఉందని మొద్దు నాకు వంచిండే. మొద్దు వంచిండు పెద్ద మనిషి. ఇక ఆకులో ఏవో కుచ్చులో బుర్రలో మన్న తీసుకుంటున్నాడు. మంచిగా నాకు మొద్దు వంచి ఇక నా మొద్దు నేను పండుగ కొట్టుకున్నా. ఏం చేసినావు నువ్వు? కోడి పెద్దయ్య ఊళ్ళో ఎంత పేరు ఉంది నీకు? నువ్వు కరెక్ట్ నాయన చెప్పాలి ఇప్పుడు నాకు. ఏంది కింద మీద వాంచుకున్నావంటే నేను పెద్దోన్ని ఏ కాడికే మీద ఉండాలి కాబట్టి సగం నుంచి మీద నేను తీసుకున్నా. ఆడు చిన్నోడు కాబట్టి కింది తీసుకుంటు. మరి తప్పే ఉందా కోడి పెద్ద ఇలా? ఏ గట్ల వాంచుకుంటారా? మరి ఇంకెట్లా వాంచుకుంటా? నేను అమాయకం చూసి నువ్వు మోసం చేసినట్టు ఇంకేమో మంచి రేపు ఒకసారి అట్లనే అది కాదు. నేను పాలు తెచ్చిన బర్రె పాలు తెచ్చిన ముందరే కొట్టింది. అగో బర్రె ఈడ్చుకుంటే అబ్బో నా ముడ్డి బర్రె పాలు నువ్వు ఎందుకు కొట్టినావా? తప్పేం లేదా. అయితే పోక బర్రెని కూడా చెట్లు లేకని ముంగల్ పక్క అంతా నాకే ఇచ్చాను మా అన్న. ఇంకేదో పాలు ఏమో తీసుకుంటాను. అట్లా నేను రోజు కష్టపడి ఆ ఊరాల పొడత గడ్డి వేసిన బర్రెనేమో సగం మేలేదు. ఇక పాలు వింటుంటే నా ముంగల్ పక్క నేను కొట్టిన తప్పే ఉంది ఆయన. ఇది గమ్మతుంది. ఒక బర్రె వస్తారు మరి ఎట్లా చేద్దామే చెప్పే కోడి పెద్ద చెప్పు. ఇది కాదు ఆ బర్రె అమ్మేసారు రేపు వచ్చే సెరిసాము పైసలు ఉంటాయా? సెరిసాము తీసుకోండి. ఓ అమ్మని ఈడు పెద్ద మనిషికి కొన్నాడు. నాకు అర్థమైంది. పెద్ద మనిషికి ఇంటికి మాట్లాడుతుంటే పెద్ద మనిషినే కొన్నాడు ఈడు. అమ్మా రే పండగి చూడే పెద్ద చూడా గబాసు అది మీ తమ్ముడే కూర్చొని ఉంటుండేవా? మొన్న చూసాడు. మరి అంటే మోకాల నొప్పులు మీదికి ఎక్కింది కదా అందుకనే అట్లా అవునా? అవునా జర మోకాల నొప్పులు పైనకి ఎక్కరా అని మా అన్ననే నాకు కింద మొత్తం కూర్చొని నాకే ఇచ్చిండు. ఏదో ఒక బంగ్లా తీసుకుని మా అన్న అంతే. అట్లా కాదా? 4 గంటలు మీయా మీద తీసుకో పెద్దరు ఎందుకు కింద మీ తమ్మునికి. అమ్మో ఈ పెద్ద మనిషి ఎన్ని ఎకరాలు ఇస్తాను రా పెద్ద మనిషికి చెప్పు. ఏడా నాకు 5 ఎకరాలు మొత్తం ఇస్తుంది కానీ నేను ఏమో ఇవ్వలేదే. మొత్తమే ఇవ్వలేదే. నాకు అర్థమైంది రో. ఇక నువ్వు ఓ ఈడు చిన్నగా ఉన్నప్పుడు సంధి ఇన్ని ఎట్లా వేసిన అనుకుంటున్నావు? ఎట్లా పండుగకు పబ్బానికి అన్ని ఇచ్చిన. మళ్ళీ దసరాకి జాగ్రత్త వేసిన అడుగు అన్ని. అవునా తెచ్చిండు. సరే సరే.
ఇగో అన్ని మంచినే ఉన్నాయి. ఇక నా మాట వినాలని చెప్పంతే. మరి భూమి ఎట్లా మంచిగా చెప్పొచ్చు మరి. అవునా, భూమి కూడా మంచిండు. ఎట్లా అంటే అంగో ఆ గుట్టలు రాళ్ళు అన్ని 5 ఎకరాలు మొత్తం నాకే ఇచ్చిండు అన్న. ఏదో తరి వరిసేను ఏదో వేసుకుంటానికి 10 తీసుకుంటా అంతే. ఏందిరా మీ తమ్మిని తెలియకుండా చూసి మొత్తం గుట్టలు రాళ్ళ రప్పలు మీ తమ్మినికి ఇచ్చి నువ్వు సాపు తీసుకుంటావు. అసగాడిది అది కాదు కోడి పెద్దయ్య. ఇంకో 15 ఎకరాలు 5 ఎకరాలు. అరే నీకు చిన్న కూడా ఒకసారి భూగోడు పెడుతుంది చెప్పరా. అన్న నువ్వే పెడుతున్నావే అది ఇంకా బియ్యం మీద చెప్పు, అది పొలం మీద చెప్పు. సరిపోరా నేనే వేస్తున్నా తుంతున్నా పూటకి అన్నం వేస్తున్నా. మరి అంతకంటే ఎక్కువ ఏం చెప్పు. అయినా సరే కానీ చెరుదా మంచాలిగా. ఇప్పటి నుంచి మీ అన్న చెప్పిన మాట ప్రకారం వివరి. సరే పెద్ద మంచి నువ్వు ఎట్లా చెప్తే కట్టింటానే. ఇక సరే ఏమో చెప్పాలి చెప్పినా కానీ ఏమిటో ఇంటికి పోయినా కాదు తమ్మిని పోతాడో ఎట్లా చేసుకోవడం ఇక మరి. పెద్ద మంచి కానీ మా అన్నతో ఇక వారా ఇక ఇంటికి వారా చూసుకుందాం. అన్న